మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా బోగోల మండలం పాత బంగారుపాలెంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేకి స్వాగతం పలికిన మత్స్యకార కుటుంబాలు. పటాలుండే దగ్గర మామూలుగా పటమే మటన్ అంతే. ఇప్పుడు అక్కడ అంత పెద్ద దినాలు జరిగిన నైట్కి అక్కడ పటమే ఊరేగి, ఇక్కడ మాత్రం విగ్రహాలు, విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ విగ్రహాలు కూడా విగ్రహాలు పెట్టారు. అవును, మనమే ప్రతిష్ఠ చేయించింది కూడా మనమే. పల్నాటయ్య గారిని మిగతా కూడా పెట్టండి, నేను ఇప్పిస్తాను. ఓకే సార్. కొత్త బంగారుపాలెం తప్పకుండా సార్. చెప్తే నేను తిరుమలలో కారు తీస్తే సార్ గ్రామ వాస్తవులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఘనంగా పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు పాత బంగారుపాలెం వాసులందరూ కూడా శ్రీరాముని యొక్క జన్మదినం సందర్భంగా ఘనంగా నిర్వహిస్తున్నందుకు కాపుల్ని, గ్రామస్తుల్ని, కామ ప్రజానీకాన్ని అందరినీ కూడా అభినందిస్తూ, మీ యొక్క సాంప్రదాయాలు చాలా గొప్పవి. నిజంగా మిమ్మల్ని చూసి మేము కూడా కొన్ని ఒక్కోసారి నేర్చుకోవాలి. గ్రామాలన్నీ కట్టుబాటుగా ఉండడం, మాట మీద నిలబడటం, సాంప్రదాయాలు గౌరవించడం, అందరికంటే కూడా గొప్పవాడైనటువంటి రాముడిని ప్రతి గ్రామంలో గుడి ఏర్పాటు చేసుకోవటం, శ్రీరామనవమి ఉత్సవాలు అందరూ కూడా ఘనంగా జరుపుకోవటమే కాదు, వాటిని ఆనందంగా జరుపుకోవటం. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాలీబాల్ పోటీలు, క్రికెట్ టోర్నమెంట్లు, సాయంత్రం డ్యాన్స్ బేబీ డ్యాన్సులు అన్నిటి కూడా ఆనందంగా మీరు జరుపుకుంటున్నందుకు మీకు అందరికీ కూడా అభినందిస్తున్నా. శ్రీరాముని యొక్క ఆశీస్సులు ఈ గ్రామానికి మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. నన్ను వచ్చి శ్రీరామనవమి రోజు మా గ్రామానికి రావాలి అని ఆహ్వానించినందుకు ఈ గ్రామ కాపులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు కూడా నేను మా ఇంట్లో కూడా పూజ చేయలే.
మొట్టమొదటి శ్రీరామనవమి ఉత్సవాలని మీ ఊర్లో చూడాలని అనే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాం. వస్తూ ఆ ఊరు దాటి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ ఊర్లో కూడా దేవుడే ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా పోయొద్దామని ఆ 2 గ్రామాలలోకి వెళ్ళి నిజంగా మీరు చేసేటువంటి పెద్ద తలంపుతో మా వాళ్ళందరూ సాయంత్రం రమ్మంటే కాదు, కళ్యాణాన్ని తిలకించాలి, కళ్యాణం రావాలన్నా నేనే రావడం కొంచెం లేట్ అయింది. ఘనంగా నిర్వహించారు. మీరందరూ కూడా మంచి పూజారి చేత ఈ గ్రామం బాగుండాలి, మన పిల్లలందరూ బాగుండాలి, మనం అందరం బాగుండాలని బాగా పూజ చేయించినందుకు మీకు అందరికీ కూడా అభినందిస్తున్నా. మీ కళ్యాణంలో నేను కూడా తోడుగా ఉండాలి. పెద్దవాళ్ళ దగ్గరకు పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోకూడదన్నట్టు రాముడి యొక్క కళ్యాణానికి పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోకూడదనే ఉద్దేశంతో నేను కూడా మీ ఊరు గ్రామానికి ఒక 50,000 రూపాయలు ఇద్దామని ఇక్కడికి తీసుకొచ్చా. అది 2 కవులు పెద్ద కాపు. నేను కూడా ఈ గ్రామానికి ఎంతో కొంత నాకు ఆ శ్రీరాముడు కానుకగా ఇవ్వాలనే ఒక ఆలోచనతో వచ్చాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సాయంత్రం కూడా హ్యాపీగా జరుపుకోండి, మీకు ఏ ఒక్క ఇబ్బంది రాదు. నేను పోలీసులు కూడా చెప్పాను, మీ జోలికి ఎవ్వరు రారు. మీరు బాగా ప్రశాంతంగా ఇబ్బందులు లేకుండా కాపులందరూ కూర్చొని నాయకులందరూ కూర్చొని ఘనంగా చేసి పిల్లలందరినీ ఆనందింపజేయండి. అదే నిజమైన శ్రీరామనవమి. అందరూ బాగా జరుగుతామని కోరుకుంటున్నాను.